హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ దుబాయ్ మిరాకిల్ గార్డెన్. అద్భుతమైన పూల తోట. దుబాయ్ అనగానే మనకి జనరల్గా గుర్తొచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎడారి, ఇసుక, వేడి, ఇవే తెలుసు మనకి. వీటన్నిటి మధ్యలో 150 మిలియన్ ఫ్లవర్స్తో ఒక అద్భుతమైన పూల తోట ఉందండి. దాన్నే మిరాకిల్ గార్డెన్ అంటారు. సో ఈ రోజు ఆ మిరాకిల్ గార్డెన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే ఇది నాకు చాలా బాగా ఇష్టమైన ప్లేస్. ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీగా వస్తాను. సో ఈ ఇయర్ నాతో పాటు మీరు కూడా మిరాకిల్ గార్డెన్ని చూద్దాం. Follow me on my Facebook and Instagram page. థ్యాంక్ యూ సో మచ్. ఇది మిరాకిల్ గార్డెన్ టికెట్ అండి. టికెట్ కాస్ట్ వచ్చి 55 దరం పడింది. Hi. How are you, sir? Hello. Hi. Other side, sir. Welcome to Miracle Garden. థ్యాంక్ యూ. ఇక్కడ మనం బ్యాక్ పెద్ద చెట్టు చూడొచ్చు. చెట్టుకి కింద హోల్ చేశారు. చెట్టుకి కింద హోల్ పెట్టారు. ఆ హోల్ నుంచి లోపల ఎంట్రీ ఉందండి. చాలా సూపర్ గా ఉంది లోపలికి రావడానికి. సూపర్ ప్లేస్ అండి, చాలా బాగుంది. మీరు బ్యాక్ అంతా చూడొచ్చు ఎలా ఉంది అనేది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది. పూల తోట మధ్యలో ఎమిరేట్స్ ఫ్లైట్ ల్యాండ్ అయింది అనుకున్నానండి. సూపర్గా డిజైన్ చేశారు. ఈ పూల తోట మధ్యలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఉంది కదా, ఫ్లైట్ మీద మొక్కలు పెంచి దాన్ని డిజైన్ చేసిన విధానం సూపర్ అండి, చాలా బాగుంది.
ఈ లవ్ సింబల్స్ బాగా డిజైన్ చేశారు. సూపర్గా ఉంది. చాలా బాగా పెంచారు, చాలా బాగా డిజైన్ చేసి చాలా బాగా మొక్కలు పెంచారు ఫ్లవర్స్తో. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి కంప్లీట్ నా బ్యాక్ వ్యూ చూడొచ్చు మీరు. లవ్ సింబల్ వ్యూ. మిరాకిల్ గార్డెన్ వచ్చి ఆల్బర్షాలో ఉంది. సో ఇది యాక్చువల్గా మిడ్ నవంబర్లో ఓపెన్ చేస్తారు, మే వరకు ఉంటుందండి. ఆల్మోస్ట్ మిరాకిల్ గార్డెన్లో ఒక 150 మిలియన్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో 150 మిలియన్ ఫ్లవర్స్ ఒక చోట మెయింటైన్ చేయడం, అది కూడా దుబాయ్ లాంటి దేశంలో, ఎందుకంటే ఇక్కడ బాగా వేడి, ఎడారి. సో ఇలాంటి చోట ఒక 150 మిలియన్ ఫ్లవర్స్తో గార్డెన్ అంటే సూపర్ అండి, రియల్లీ గ్రేట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎవరైతే మిడ్ నవంబర్ టు మిడ్ మే దుబాయ్ ట్రావెల్ చేస్తారో కంపల్సరీగా మిరాకిల్ గార్డెన్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది సిట్టింగ్ ఏరియా అండి, జనాలందరూ ఇక్కడ కూర్చుంటారు. యాక్చువల్గా దీని పక్కన స్టేజ్ ఉంది ఫ్రంట్. సో స్టేజ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఏమైనా పర్ఫామ్ చేస్తారు, ఇక్కడ కూర్చోడానికి అనమాట. పైన అంబ్రెల్లాస్తో బాగా డిజైన్ చేశారండి, చాలా బాగుంది. ఇటు చూసిన పువ్వులు, మొక్కలు, పైన అంబ్రెల్లాస్, కింద సిట్టింగ్ ఏరియా, తింటాకి. పక్కన రెస్టారెంట్స్ ఉన్నాయండి. మనకి ఆకలిస్తే కనుక పక్కన రెస్టారెంట్స్లో బర్గర్, శాండ్విచెస్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సమోసాస్, ఛాయ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఆకలిస్తే కనుక మనం ఇక్కడ తీసుకొని హ్యాపీగా ఇక్కడ కూర్చొని శుభ్రంగా తినొచ్చు. ఫ్యామిలీస్తో వస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంటికాడ నుంచి ఏమీ క్యారీ చేయక్కర్లేదు. సో ఆకలిస్తే ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ క్లాక్ ఉందండి. ఒకసారి క్లాక్ డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఒకసారి అది చూద్దాం. చూడండి, నా బ్యాక్ క్లాక్ కనిపిస్తుంది కదా మీకు. తిరిగి అలసిపోతే గనక ఇక్కడ బెంచెస్ ఉన్నాయండి. సో ఈ బెంచెస్లో మనం కూర్చోవచ్చు. కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. సో మనం కూడా కాసేపు సిట్టింగ్ వేద్దాం, కూర్చొని వెళ్దాం. చాలా బాగుందండి ప్లేస్, సూపర్గా ఉంది. కరెక్ట్గా నాకు ఆపోజిట్లో చందమామ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నా వెనకాల బుజ్జి ఏనుగుని చూడొచ్చు మీరు. చాలా బాగా ప్లేస్ చేశారు.
క్లైమేట్ కూడా చాలా బాగుంది. దుబాయ్ లాంటి ఎడారిలో ఇంత వేడిలో ఎటు చూసినా గ్రీనరీ, మొక్కలు, పువ్వులు చాలా బాగా ప్లేస్ చేశారండి. చాలా బాగా డిజైన్ చేశారు. కాబట్టి ఎవరైనా సరే దుబాయ్ వస్తే మట్టిగా నవంబర్ టు మే మధ్యలో కంపల్సరీగా మిరాకిల్ గార్డెన్ మట్టిగా విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వన్ డే ఈవినింగ్ కంప్లీట్గా మిరాకిల్ గార్డెన్కి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.